నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే గివ్ ఎన్ అకౌంట్ ఆన్ క్రాసింగ్ ఓవరీ. గివ్ ఎన్ అకౌంట్ ఆన్ క్రాసింగ్ ఓవరీ. క్రాసింగ్ ఓవరీ అంటే ఏమిటంటే వినిమయము. వినిమయము అంటారండి దీన్ని తెలుగులో. వినిమయము. వినిమయము అంటారు దాన్ని అండి. ఏమంటారండి దాన్ని? వినిమయం అనేసి అంటారు. అంటే ఏ విధంగా జరుగుతుందనేది ఈ వినిమయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామండి. అకౌంట్ ఆన్ క్రాసింగ్ ఓవరీ. The term crossing over you first introduced by మార్గాన్ అండ్ కాస్టల్ అండి. మార్గాన్ అండ్ కాస్టల్ అనే శాస్త్రవేత్తలు క్రాసింగ్ ఓవర్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ద ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమోజోమల్ బిట్స్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ క్రోమోలాగస్ క్రోమోజోమ్స్ అండి ఈజ్ కాల్డ్ క్రాసింగ్ ఓవరీ అనమాట. అంటే ఏంటంటే సాధారణంగా చూసుకుంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అండి. ఒక క్రోమోజోములి నానో సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య ఉన్నటువంటి క్రోమోజోమ్స్ యొక్క బిట్స్ అనేవి ఏమవుతాయి? ఎక్స్చేంజ్ అవుతాయి. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి? నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలాగస్ సమజాతీయ క్రోమోజోములండి. సమజాతీయ క్రోమోజోములు జతలోని క్రోమోజోముల మధ్యన సాధారణంగా చూసుకుంటే ఇక్కడ ఒక వ్యాసం చూడండి అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కణములోని ఇది ఒక కణం అనుకుంటే ఈ కణములో ఇది ఒక క్రోమోజోము, ఇది ఒక క్రోమోజోమ్ అండి. 2 జతల క్రోమోజోములు ఉన్నాయండి. ఈ 2 జతల క్రోమోజోములు ఉన్నటప్పుడు ఇది ఒక సిస్టర్ క్రోమాటిడ్, ఇది ఒక సిస్టర్ క్రోమాటిడ్ అండి. 2 ఒకదానితో ఒకటి ఇలా కలుస్తాయండి. ఎక్కడైతే కలిసిన ప్లేస్ వద్ద విడిపోయి వాటి యొక్క ఎక్స్చేంజ్ ఇలా జరుగుతుందండి. అంటే దీని యొక్క కోణ దీనికి వచ్చేస్తుంది. దీని యొక్క కోణ అనేది దీనికి వస్తుందండి. ఇలా రావడాన్ని ఏమంటారంటే జన్యు మార్పిడి అనేది జరిగింది. అంటే కణ విభజన పారగతి లేదా వినిమయము పారగతి లేదా పాకెటీన్ దశలో క్రోమోజోములు అనేవి ఒకదాని యొక్క భాగాలు అనేవి మారుతుంటాయి. ఒక క్రోమోజోమ్ యొక్క అంటే ఒక నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ యొక్క క్రోమోజోమ్ యొక్క ఒక బాడీ ఇంకొక దానికి ఇంకో పార్ట్ ఇంకో దానికి ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇలా ఎక్స్చేంజ్ జరిగే విధానాన్ని ఏమంటారంటే సాధారణంగా చూసుకున్నట్లయితే అలా ఎక్స్చేంజ్ జరిగినటువంటి దానిని సాధారణంగా ఏమంటారండి? క్రాసింగ్ ఓవర్ అని కూడా అంటారండి. ఈ విధంగా జరుగుతుంది. క్రాసింగ్ ఓవర్ అనే పదాన్ని మార్గాన్ అండ్ కాస్టల్ అనే శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ద ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమోజోమల్ బిట్స్ క్రోమోజోముల యొక్క భాగాలనేవి మార్పిడి జరుగుతాయి. వేటి మధ్యన? నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ సమజాతీయ క్రోమోజోములను క్రోమాటిడ్ల యొక్క నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అసమజాతి క్రోమోజోముల యొక్క క్రోమాటిడ్స్ యొక్క పార్ట్స్ అనేవి మార్పిడి జరుగుతాయి. అలా మార్పిడి జరగడాన్ని ఏమంటారంటే క్రాసింగ్ ఓవర్ అంటారు. దిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద టెట్రా స్టేజ్ ఆఫ్ మియాసిస్. మియాసిస్లు ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ? పాకెటిన్ దశలో జరుగుతాయి. ఎక్కడ గుర్తించారు దీన్ని? న్యూరోస్పోరా క్రస్సాలో గుర్తించడం అనేది జరిగింది. ఓకేనండి. ఎవరు? డేవిడ్ స్టాడ్లర్ అనే శాస్త్రవేత్త గుర్తించడం అనేది జరిగింది. మెకానిజం ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఇన్ పాకెటిన్లో అట్ టెట్రాయిడ్ ఆర్ 4 స్టాండ్ స్టేజ్ ద నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి homologous chromosomes coil with each other at some places called chiasmat. The chiasmas break at the chiasma region due to the activity of endonuclease enzyme. The broken segments of one chromatid has attached enzyme ligase. నాన్ సిస్టర్ క్రోమాటిడ్ డిఎన్ఏ సింథసిస్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఇదంతా కూడా మామూలు చదువుతున్నానండి. అప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఒక్కసారి ఎలా చెప్తాను ఒక్కసారి చూడండి.
సాధారణంగా మనకి మియాసిస్ అనేది జరుగుతుందండి. మియాసిస్. మియాసిస్‌లో ప్రోఫేజ్ అనేది ఉంది. ప్రోఫేజ్. ఈ ప్రోఫేజ్‌లో మనకి సాధారణంగా 4 స్టేజెస్‌లో ఉన్నాయండి. లెప్టోటినో, జైగోటినో, పాకిటినో, డిప్లోటినో, డయాకైనసిస్ అండి. అనే ఈ దశలనేవి ఉంటాయండి. లెప్టోటిన్ దశలో ఏం చేస్తుందంటే, క్రోమోజోములన్నీ కూడా లాంగ్ అండ్ లీనియర్‌గా ఉన్న క్రోమోజోములనేవి షార్ట్ అండ్ థిక్‌గా మారుతాయి లెప్టోటిన్ దశలో. ఇది లెప్టోటిన్ దశ అండి. మరి జైగోటిన్ దశలో ఏం చేస్తాయి? సన్నగా పొడవుగా ఉన్నటువంటి క్రోమోజోములనేవి పొట్టిగా మందంగా తయారవుతాయి లెప్టోటిన్ దశ. మరి జైగోటిన్ దశలో ఏం జరుగుతుందంటే, ఈ పొట్టిగా మందంగా ఉన్న క్రోమోజోములు ఒకదానికొకటొచ్చి జతలుగా ఫార్మేషన్ అవుతాయన్నమాట. జతలుగా ఫార్మేషన్ అవుతాయి. ఎలా ఫార్మేషన్ అవుతాయండి? జతలుగా ఫార్మేషన్ అవుతాయి. ఈ జతలుగా ఫార్మేషన్ అవ్వడాన్ని ఇందాకేం చెప్పాం? సూత్రయుగ్మం అని చెప్పాం ఇది. ఇది జైగోటిన్ దశ. ఆ జతలుగా ఫార్మేషన్ జతతో ఆగిపోతాయా? ఆగిపోవు. అక్కడ పాకిటీన్ దశలో ఏం చేస్తుందంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 తీసుకో. ఇది ఒక క్రోమోజోమ్, ఇది ఒక క్రోమోజోమ్. ఇది దగ్గరగా వచ్చింది ఇలాగా. ఇది కూడా ఇలా దగ్గరగా ఏర్పడింది. ఇప్పుడు ఇలాగ ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఇవి 2 క్రోమోజోమ్‌లు దగ్గరకు వచ్చాయి. ఈ 2 క్రోమోజోముల్లో ఒకదాన్ని ఏమంటారంటే సాధారణంగా ఇలా వచ్చింది కదండీ! ఇది ఈ క్రోమోజోమ్‌లో ఉన్నటువంటి వాటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు వీటిని. సిస్టర్ క్రోమాటిడ్స్. సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారండి. వీటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య క్రాసింగ్ అనేది జరగదు. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే సమజాతీయ క్రోమోజోముల మధ్య అయితే మార్పిడి అనేది జరగదు. అసమజాతీయ క్రోమోజోముల మధ్య మాత్రమే మార్పిడి జరుగుతుంది. అంటే ఈ క్రోమోజోమ్ యొక్క ఈ క్రోమాటిడ్డు, ఈ క్రోమోజోమ్ యొక్క క్రోమాటిడ్డు 2 కూడా తిన్నగా వెళ్ళకుండా కర్వ్ అవుతాయండి. ఎక్కడో దగ్గర కర్వ్ అవుతాయి. వంపు తిరిగిదనమాట. వంపు తిరిగి ఒకదానితో ఒకటి కలుస్తుందండి. ఒకదానితో ఒకటి కలిసి ఒకటి ఇలా పెరుగుతుంది, ఒకటి ఇలా పెరుగుతుందండి. ఇలా క్రాస్ అయిపోతాయనమాట. క్రాస్ అవుతాయి. అలా క్రాస్ అవ్వడాన్ని దాన్ని క్రాస్ అవుతాయి. ఈ క్రాస్ ఎక్కడైతే ఈ క్రాస్ అయినటువంటి ప్రదేశం వద్ద ఏం చేస్తుందంటే డీఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ అనేది చర్య జరపడం వల్ల డీఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ అనేది చర్య జరపడం వల్ల ఏం చేస్తుందంటే డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ చర్య జరపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 2 కూడా ఏమవుతాయంటే బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుందండి ఇక్కడ. 2 కూడా ఏమవుతాయండి? బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుందండి. 2 కూడా అక్కడ ఏమవుతాయండి? బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ చూడండి. ఇది ఇటువైపు ఇలా పెరిగింది, ఇటువైపు పెరిగిందిగా ఇక్కడ బ్రేక్ అయిపోయి వీళ్ళకి ఏర్పడతాయండి. ఇలా బ్రేక్ అయిపోయినాయి. ఓకేనండి. దేని చర్య వలన? ఎక్కడైతే 2 క్రోమోజోములు ఒకదానితో ఒకటి మెలిక పడిందో, ఆ మెలిక పడినటువంటి ప్రదేశం వద్ద ఏం చేస్తాయండి? డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ చర్య వల్ల బ్రేక్ అయిపోదండి. బ్రేక్ అయిపోయినట్టు 2 విడిగా ఉండిపోతాయా? ఉండిపోవు. అప్పుడు డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్ విడిపోయినటువంటి 2 కూడా ఆల్టర్‌నేటివ్ లేదా ఆపోజిట్‌గా ఒకదానితో ఒకటి కలుస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది ఇక్కడి నుంచి ఇలాగొచ్చింది, ఇది ఇక్కడి నుంచి ఇలాగొచ్చింది కదండీ! ఇది ఇలా ఏర్పడాయి కదండీ! ఇప్పుడు ఈ 2 ఏం చేస్తే ఒకటి థిక్‌గా ఏద్దామండి. ఒకటి తిన్‌గా వేద్దామండి. ఈ థిక్‌గా వేసినటువంటి పార్ట్ ఇలాగొస్తుంది. తిన్‌గా వేసిన పార్ట్ ఇలాగొస్తుందండి. ఇలా ఉందండి. ఇప్పుడు దీని భాగమనేది ఇటు తగులుకొని ఇటు పెరుగుతదండి ఇది. ఇప్పుడు దీని భాగమైనవి ఇటు పెరుగుతుంది ఎలాగండి. ఎక్స్‌చేంజ్ అవుతాయి. అంటే దీని యొక్క పార్ట్ అనేది దీనికి అంటుకొని ఇటు పెరుగుతుందండి. దీని యొక్క పార్ట్ అనేది దీనికి అంటుకొని ఇలా పెరుగుతుందనమాట. ఇలా జరిగినట్లయితే దీన్ని క్రాసింగ్ ఓవరీ అంటారండి. క్రాసింగ్ ఓవరీ అంటే వినిమయము అంటారండి. వినిమయం అంటే ఒక జన్యువులో ఉన్నటువంటి జన్యు సమాచారం అనేది మరొక జన్యువులోనికి బదిలీ జరుగుతుంది. అంటే ఒక జన్యువులో ఉన్నటువంటి జన్యు సమాచారంతో కూడినటువంటి ఒక సెగ్మెంట్ లేదా ఒక ఫ్రాగ్మెంట్ అనేది వేరొక జన్యువులో ఉన్నటువంటి ఫ్రాగ్మెంట్‌కి అటాచ్ అవుతుంది. ఆ విధంగా మార్పిడి అనేది జరగడాన్ని ఏమంటారంటే క్రాసింగ్ ఓవరీ అంటారండి. ఏమంటారండి? క్రాసింగ్ ఓవర్ అనేసి అంటారండి. ఏమంటారన్నా?
క్రాసింగ్ ఓవరే అంటారు. ఈ వినిమయము అంటారండి. వినిమయము లేదా పారగతి అంటారనమాట. ఎప్పుడైతే ఈ విధంగా మారిందో అప్పుడు జన్యు సమాచారం మారిపోతుంది. జన్యు సమాచారం మారడం ఈ జన్యువులో ఉన్నటువంటి ఈ క్రోమాటిడ్స్‌లో ఉన్న జన్యు ఒక రకంగా ఉంటుంది ఇన్ఫర్మేషను. ఈ క్రోమాటిడ్‌లో ఉన్నటువంటి జన్యు సమాచారం ఒక రకంగా ఉంటుంది. ఈ విధంగా చూడడానికి ఇవి ఎలా కనిపిస్తాయంటే ఎక్సాకారంలో కనిపిస్తాయి కాబట్టి ఈ ఎక్సాకారంలో ఉన్నటువంటి షేపులను ఏమంటారంటే ఎక్సాకార నిర్మాణాలనే ఈ ఎక్సాకార నిర్మాణాలను ఏమంటారంటే సాధారణ ఎక్స్ షేప్లో ఉన్నటువంటి ఈ పార్ట్స్ని ఏమంటారంటే సాధారణంగా కయస్మాటాస్ కయాస్మాటాస్ అంటారండి. కయాస్మాలు అంటారు. ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ని కయాస్మాస్ అంటారండి. దాని వలన ఈ సెగ్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. జన్యు సమాచారం మారిపోయింది. మారిపోయిన జన్యు సమాసం దీనిలో ఉంది, దీనికొచ్చింది, దీనిలో దీనికొచ్చింది. అలా మారడాన్ని ఏమంటారు? క్రాసింగ్ ఓవర్ అంటారు. ఈ క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? మియాసిస్‌లోని ప్రోఫేజ్ 1లో 5 సబ్ ఫేజెస్ అనేవి ఉంటాయి. మియాసిస్ 1లో ప్రోఫేజ్ 1. Prophase was consists of 5 subphases. One is the leptotino, zygotino, packetino, డిప్లోటినో డయాకైనిసిస్. అందులో ఒక్కో దశలో ఒక్కో రకమైనటువంటి చేంజెస్ జరుగుతాయి. లెప్టోటిన్లు ఏం చేస్తాయి? పొడవుగా ఉన్న పొట్టిగా మారుతాయి. అదేవిధంగా జైగోటిన్లు ఏం జరిగాయి? పొట్టిగా ఉన్నటువంటి రెండు కూడా ఒకదానితో దగ్గరకు చేరుతాయి, జతలుగా ఏర్పడతాయి. దీన్ని సూత్రయుగ్మం అంటారు. పాకిటీన్ దశలో ఏం జరిగింది? పాకిటీన్ దశలో పరస్పరము వాటిని ఒకదానితో ఒకటి క్రాస్ అయ్యి డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ సమక్షంలో అవి ఒకదానితో ఒకటి విడిపోవడం అనేది జరిగాయి. మళ్ళీ విడిపోయినట్టు ఉంటాయా? మళ్ళీ క్రాస్ చెంది ఒక దానితో ఒకటి కలవడం జరుగుతుంది. కలాలంటే అక్కడ ఏం జరుగుతుంది? డిఎన్ఏ లైగేజ్ అని ఎంజైమ్ అనేది ఆ రెండు మొక్కలు మళ్ళీ కలిపి ఆపోజిట్గా కలుపుతుంది అనమాట. దీని మొక్కేమో దానికి, దాని మొక్కేమో దీనికి అనమాట. ఆపోజిట్గా కలవడం వల్ల జన్యు సమాచారం అనేది ఎక్స్చేంజ్ కావడమే జరుగుతుంది. ఇలా జన్యు సమాచారం ఎక్స్చేంజ్ కావడాన్ని ఏమంటారంటే క్రాసింగ్ ఓవర్ అంటారు. దాన్ని ఇంకో రకంగా ఏమో పునఃసంవేదనం అంటారు. ఈ పునఃసంవేదనం వల్ల మ్యూటేషన్స్ అనేది జరుగుతాయి. మ్యూటేషన్స్ జరగడం వల్ల అనేక ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఇదంతా కూడా క్రాసింగ్ వల్ల జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్స్గా చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ఇది నెక్స్ట్ చూడండి. ఇది క్రాసింగ్ ఓవర్ అయింది. అందులో టైప్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ అనేది ఎలా జరుగుతుంది? సింగిల్ క్రాసింగ్ ఓవర్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఓన్లీ వన్ కయాస్మా ఈజ్ ఫార్మ్డ్ ఆల్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ది క్రోమోజోమ్. సాధారణంగా ఒక క్రోమోజోమ్ పైన ఒక కైస్మా మాత్రమే ఏర్పడి, కైస్మా అంటే చెప్పాను ఒక ఎక్సాకార నిర్మాణం మాత్రమే ఏర్పడితే దాన్ని సింగిల్ క్రాసింగ్ ఓవర్ అని కూడా అంటారు. ఒక పొడవైనటువంటి క్రోమోజోమ్ పైన ఒక ఎక్సాకార కైస్మా షేప్ నిర్మాణం ఏర్పడితే దాన్ని సింగిల్ క్రాసింగ్ ఓవర్ అంటారు. అలా కాకుండా రెండు ఏర్పడ్డాయి అనుకోండి, ఒక క్రోమోజోమ్ పైన రెండు కయాస్మాలు అనేవి ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటారంటే డబుల్ క్రాసింగ్ ఓవరే అంటారు. అలాగే రెండు కన్నా ఎక్కువ ఏర్పడ్డాయి అనుకోండి, దాన్ని మల్టిప్లై క్రాసింగ్ ఓవర్ అని కూడా అంటారు అనమాట. ఓకేనండి. మల్టిప్లై క్రాసింగ్ ఓవర్ అని కూడా. ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ అట్ 3 or more పాయింట్స్. ఒకటి లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలోనే ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ అనే ఫార్మేషన్ అవుతాయి. ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ అనే ఫార్మేషన్ కావడాన్ని ఏమంటారంటే మల్టిప్లై క్రాసింగ్ ఓవర్ అని కూడా అంటారు. బట్ దిస్ డస్ నాట్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ డ్యూ టు ద ఇంటర్ఫరెన్స్ ఇస్ క్రాసింగ్ ఓవర్ అనమాట. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏర్పడదు అనమాట. Due to this crossing over, Christmas arise having a maternal as well as parental genes అనమాట. ఓకేనండి. సాధారణంగా ఇవేం చేస్తుంటే కొన్ని రకాల మాతృకణాల్లో మాత్రం ఈ రకమైనటువంటి సంఘటనలు అనేవి జరగడానికి అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఏర్పడినటువంటి కయాస్మాటస్ అనేవి అలా ఉండిపోతాయా? ఉండపోవు. అప్పుడు మియాసిస్ నెక్స్ట్ స్టేజెస్ ఉంటాయి కదా, పాకెటిన్ తర్వాత డిప్లోటిన్ డయాకైనిసిస్, అలా టెర్మినలైజేషన్ ప్రాసెస్ అనేది జరిగి ఆ ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ అనేవి ఎండింగ్కి వెళ్ళిపోయి చివరికి ఏం చేస్తాయి? ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ అనేవి రిమూవ్ అయిపోయి ఇండివిడ్యువల్ లేదా సెగ్రిగేటెడ్ క్రోమోజోమ్స్ అనేవి క్రోమాటిడ్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. ఇలా ఏర్పడడం వల్ల ఏం చేస్తుందంటే జన్యు సమాచారం అనేది మార్పిడి జరిగి, జన్యువుల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మార్పిడి జరిగి ఆటోమేటిక్గా ఒక జీవిలో ఉన్నటువంటి లక్షణాలు అనేవి వేరే జీవులకి ఎక్స్చేంజ్ కావడం లేదా హైజీనిక్గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ అనేవి విజిబుల్ కావడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ఇది. ఓకేనండి. దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే క్రాసింగ్ ఓవర్ రిజల్ట్స్ ఇన్ ద న్యూ జీన్స్ కాంబినేషన్ అండ్ దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండి. అంటే పరిణామ క్రమంలో అనేక రకమైనటువంటి మార్పులు వస్తాయండి.
క్రాసింగ్ ఓవర్ వల్ల పరిణామ క్రమంలో అనేక రకమైన మార్పులొస్తాయి. అదేవిధంగా జన్యు పునఃసంయోజనాలనేవి జీన్ పునఃసంయో అంటే జీన్ కాంబినేషన్ నుంచి జన్యు పునఃసంయోజనాలనేవి ఏర్పడడం అనేదే జరుగుతుంది. జన్యు పునఃసంయోజన ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ ఎవిడెన్సీ ఫర్ ద లీనియర్ అరేంజ్‌మెంట్ ఆఫ్ జీన్స్ ఆన్ ద క్రోమోజోమ్స్ అనమాట. అయితే సాధారణంగా ఒకే వరుస క్రమంలోని క్రోమోజోమ్‌పై జన్యువులన్నీ కూడా ఏర్పడేటట్టు చేస్తుంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ యూజ్‌ఫుల్ ఇన్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ మ్యాపింగ్. ఈ క్రోమోజోమ్స్ మ్యాపింగ్‌ని నిర్మించడంలో కూడాను ఈ యొక్క క్రాసింగ్ ఓవర్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసే చెప్పుకోవచ్చునండి. అది క్రాసింగ్ ఓవర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇది మనం ఈ యూనిట్‌లో క్రాసింగ్ ఓవర్ చెప్పాము, లింకేజ్ చెప్పుకున్నాము, మోనోహైబ్రిడ్ అని చెప్పుకున్నాము, డైహైబ్రిడేషన్ అనేది చెప్పుకోవడం అనేదే జరిగింది. ఇది సాధారణంగా చూసుకుంటే దానికి సంబంధించినటువంటి దేనికండి